ఈరోజు వాళ్ళ కార్యకర్తల పేరుండి అధ్యక్ష రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని మీరు కోస్తాము, నరుకుతాము, చంపుతాము అని చెప్పి స్లోగన్స్ ఇస్తా ఉంటే మేము కూర్చోరుకోవాలి అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఈ రోజు బయటకు వచ్చి ఒకడు అంటాడు రప్పారప్పామని, ఆ రప్పారప్పమని నరుకుతామంటే మేము ఎవరైనా ఏదైనా కామెంట్ చేసి మా పోలీసులు పిలిచి కేసు ఫైల్ చేస్తే ఏమధ్యక్ష, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించినట్టు మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక కులం గురించి మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక రాజకీయ నాయకుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే క్రైమ్ కాదా? పిలిపించి ఏందిరా నువ్వు ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నావని ఎవరైనా వచ్చి మాట్లాడి కేసు పెడితే అధ్యక్ష, వాళ్ళ నాయకుడు కూర్చుంటాడు ఎక్కడో బెంగళూరు నుంచి, ఆ వారంకి ఒకసారి వచ్చి కూర్చొని 2 గంటలు 3 గంటలు ఏదో సినిమా షూటింగ్ చేసినట్టుగా కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడేసి వెళ్ళిపోతాడు బయటికి రకుండా. ఆయన అంటాడు రప్ప అంటే తప్పేంటి అట. ఏంటి అధ్యక్ష, ముఖ్యమంత్రి చేశాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పకపోయి తప్పేంటని మాట్లాడితే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడరు అధ్యక్ష. ఒకరే పోలీసులు వచ్చి నీచంగా మాట్లాడతారు, దాల్ని కూడా వెనకేసుకొస్తాడు ఈయన. ఏంటంటే మీరు సినిమా డైలాగులు చెప్తే తప్ప అంటాడు. సినిమా డైలాగులు ఇంట్లో కూర్చొని చెప్పుకో, ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చెప్పుకో, పార్టీలు చేసుకొని చెప్పుకో. రోడ్ల మీదకి వచ్చి కత్తి పట్టుకుని సినిమా డైలాగులు చెప్తాను, వాడి నరుకుతాను, వీడి నరుకుతాను, వీడియో పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ఎలాగ న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు.